నమస్కారం. ప్రపంచానంతా కరోనా కకలావికలం చేస్తుంది. అభివృద్ధి చెందిన అమెరికా నుంచి అనామక గ్రామం వరకు ప్రతి మారుమూల గ్రామం దాకా కరోనా తన కర్ఫ్యూతో కకలావికలం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎటు చూసినా కరోనా పేరు మారుమోగిపోతుంది. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మన రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా నిన్ననే రాజకీయాలు వేడెక్కాయి. ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ తొలగింపు, తదనంతర పరిణామాలు, దాని తొలగింపు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు, తదనంతర అంశాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరోనా చర్చను సైతం పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పక్షాలన్నీ ఈ ఎలక్షన్ కమిషన్ తొలగింపుపైనే చర్చ నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ మేరకు ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వేదల సత్యనారాయణ గారు ఈరోజు మన వాజీ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ప్రధానంగా నిన్న మనం చూసుకున్నాం ఈ రమేష్ కుమార్ గారి తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానం, దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? వాజీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అయితే ఇది కరెక్టే. ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ప్రపంచమంతా కూడా కరోనా వైపు చూస్తూ ఎలా కరోనా బారి నుండి రక్షించుకోవాలని చూస్తుంటే, రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పరమైనటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తొలగింపు అన్నది ప్రస్తుతం రాజకీయంగా రాజ్యాంగపరంగా చర్చకు దారితీసింది. వాస్తవానికి ఇది రాజకీయ ప్రక్రియ. ఈ రాజకీయ ప్రక్రియ ప్రస్తుతం రాజ్యాంగపరమైనటువంటి చర్చకు తెరలేపినట్లయింది. అయితే దీని మీద పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. అంటే ఇది ఏ మార్కు సాధ్యం అవుతుందంటారు? అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్. మనం ఏంటంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 చట్టంలో సెక్షన్ 200 సంబంధించినంత వరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి సంబంధించి ప్రస్తావన చేస్తోంది. సో ముందు ఆ 200 సెక్షన్ని సవరిస్తేనే తప్ప ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందువల్ల ముందుగా ఆ సెక్షన్ 200ని సవరించిన తరువాత దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కి సంబంధించి మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది. అందులో కూడా మళ్ళీ ఏం చేశారు, అసలు ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఏ విధంగా నియమించుకోవాలి, అర్హతలు ఏంటి, ఎవరిని నియమిస్తే బాగుంటుంది, దానికి తోడు పదవీ కాలం ఎంత ఉండొచ్చు, ఇలాంటివి చెప్తూ దీన్ని ఆధారం చేసుకుని మరొక జీవోని తీసుకొచ్చి దానికి సంబంధించి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తొలగిస్తూ కొత్త కమిషనర్ని నియామకానికి మార్గం సుగమం చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 1994 సంబంధించి దానికి రాజ్యాంగంలో పంచాయతీ వ్యవస్థ గురించి చెప్పిన దానికి ఇవి ముడిపడి ఉన్నాయి, ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి సాధారణ. కాబట్టి ఒకదాన్ని మనం పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ చేయాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ జీవోలను తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మేము కేవలం రమేష్ కుమార్ని తొలగించలేదు, ఈ ఆర్డినెన్స్లోని ఓన్లీ మార్పులు చేశాం, దాని ద్వారా ఇప్పుడు 3 ఏళ్ళు ఉన్న ఇతను పదవీ కాలం కుదింపబడింది, ఆయన అంతా స్వచ్ఛందంగా తప్పుకోవాల్సింది తప్ప ఆయన తొలగించే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదని చెప్పేసి అంబటి రాంబాబు లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే తొలగించలేదు అనడం హాస్యాస్పదం మాత్రమే. అంటే వాస్తవం నిజం చెప్పాలంటే తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. మనం స్పష్టంగా కనుక సెక్షన్ అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 200 చదివినా, దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి ఆర్టికల్ 243K దీన్ని మనం పరిశీలించినప్పటికీ కూడా ఒకసారి ఎన్నికల కమిషనర్ని నియమించిన తర్వాత తొలగించే అధికారం మాత్రము ఎవరికీ లేదు. వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో గవర్నరు ఎన్నికల కమిషనర్ని నియమిస్తారు. అయితే నియమించే అధికారం గవర్నర్కు ఉన్నా తొలగించే అధికారం మళ్ళీ గవర్నర్కి లేదు. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా అది అమలు చేసే అవకాశం కూడా లేదు. బహుశా వీళ్ళు అది చెప్తున్నాను కదా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఆచితూచి అడిగేసి 200 సెక్షన్లు పూర్తిగా సవరణ తీసుకొచ్చి దాన్ని ఆధారం చేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సంబంధించిన పదవీ కాలాన్ని కుదించారు 3 ఏళ్లకి.
సో 3 ఏళ్లకి కుదించారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ పదవీ కాలం అయిపోతుంది కాబట్టి ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా తొలగడమే తప్ప మేము తొలగించడం కాదు అని చెప్తున్నారు. వాస్తవానికి అసలు ఏది రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా అది తదుపరి వచ్చేటువంటి కమిషనర్కి వర్తిస్తుందే తప్ప, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి శాసనపరంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది, కానీ అది ఏది చేసినప్పటికీ కూడా తదుపరి అమల్లోకి వస్తుందే తప్ప ప్రస్తుతానికి అది వర్తించదు. సో ఒక రకంగా చెప్పాలి అంటే వర్తించదు అన్నప్పుడు ఆయనంతటా ఆయన తొలగిపోతారు అనుకున్నప్పుడు మళ్ళీ దానికి ప్రత్యేకంగా జీవో ఎందుకు తీసుకొచ్చినట్టు, జీవోడు వచ్చేసింది కదా. అంటే ఆ జీవోలో స్పష్టంగా చెప్పారు కదా వాళ్ళు ఏమని, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగించడమైనది అంటే తప్పించడమైనది. అంటే పదం ఏది వాడినా మన జీవో ఉద్దేశం ఏంటి, ప్రధాన ఉద్దేశం అదే కదా. అంటే వాస్తవానికి జీవోలు కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఆ జీవో కనుక అందుబాటులోకి వచ్చి ఆ జీవోలో వాడు ఏ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు అంటే దాన్ని బట్టి వాళ్ళ యొక్క కవి హృదయం ఏమిటి, మనసు ఏంటి అనేది మనకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో తొలగించలేదు అంటున్నప్పుడు తొలగించే నెపంతో ఒక జీవో ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ దీని అనుబంధంగా మళ్ళీ కొత్త కమిషనర్ని నియామకానికి సంబంధించినంత వరకు మరో జీవోని ఎలా తీసుకొచ్చారు, అది వాటిని మనం పరిశీలిస్తే ఈ సందేహాలు కలగక మానవు. సరే, ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇలా ప్రతి ఒక్క నాయకులు కూడా ఇది జరగదు, ఇది చెల్లదు, ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగానికి అతీతుడు కాదు అని అన్ని చీకటి జీవాలు తెచ్చి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది కూడా చెల్లదు, మళ్ళీ కోర్టులోని మొట్టకాయలు తినక తప్పదని అభిప్రాయం చెప్తున్నారు. అదేవిధంగా ఇది వెనక్కి తీసుకోమని కూడా కొంతమంది సూచిస్తున్నారు. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? అది అటు ఒక రకంగా చెప్పింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకటి, రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లుబాటు అవుతుందా లేదా. రెండో అంశము, నైతికంగా ఇది ఎంతవరకు సమంజసము. ఈ రెండు అంశాలు చూసినట్లయితే ఒక విధంగా మనం గమనించినట్లయితే మీరు వారు ప్రతిపక్షాలు ఏ అభిప్రాయాన్ని వాళ్ళైతే వ్యక్తం చేశారో వాళ్ళ అభిప్రాయాల్లో వాస్తవం లేకపోలేదు. కారణం ఏంటి, ఇందాకే నేను చెప్పా. వాస్తవానికి ఏంటంటే సాధారణంగా స్థానిక ఎన్నికలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. అయితే స్థానిక ఎన్నికలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏమిటి, మున్సిపాలిటీల వ్యవస్థ ఏంటి అనేది రాజ్యాంగంలో 243 సెక్షన్లో చాలా స్పష్టంగా మనకు వివరించడం అనేది జరిగింది. అక్కడదే, ఎందుకంటే దేనికైనా మనకి రాజ్యాంగమే ఆధారం. ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి నేనైనా పనిచేయాలి, మీరైనా పనిచేయాలి, ఒక ముఖ్యమంత్రి అయినా పనిచేయాలి, ఒక రాష్ట్రపతి అయినా పనిచేయాలి. మనం అంతా రాజ్యాంగబద్ధులం. మన దేశానికి సంబంధించి అది ఒక ప్రాథమిక చట్టం. సో అందుకనే ఆ ప్రాథమిక చట్టానికి అతీతులం ఎవరం కాదు. అయితే ఇక్కడ ఆ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం చేసుకుని ఆ చట్టంలో 200 సెక్షన్ సవరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు గవర్నరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమిస్తాడు. అయితే నియమించిన తరువాత అతని యొక్క సర్వీస్ విషయంలో కానీ, అతని సేవల విషయంలో కానీ, అతన్ని తొలగించే విషయంలో కానీ గవర్నర్కి అధికారం లేదు. ఇప్పుడు ఎందుకనే ఇంకొకటి కూడా చెప్పాడు ఏమిటంటే, ప్రధాన ఎన్నికల కమిషన్ అన్నది ఒక హైకోర్టు జడ్జి హోదాతో సమానం. అంటే ఒక హైకోర్టు జడ్జిని తొలగించాలి అంటే అది ఏకంగా అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంట్లోనే సాధ్యం. అంటే పార్లమెంటు ఉభయ సభలో కూడా 2/3 వంతు ఆధిక్యతతో ఆ అభిశంసన్ని అంగీకరించి దాన్ని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దానికి సంబంధించినంత వరకు కూడా ఆమోదం తెలిపితే అప్పుడు అది అమల్లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఏది కూడా జరగలేదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దానికి సంబంధించి జీవోలు జారీ అయ్యాయి. కాబట్టి ఇది వాళ్ళు ప్రతిపక్షాలు ఏ మాట అయితే చెప్తున్నాయో, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రధాన ప్రతిపక్షంతో సహా కీలకమైనటువంటి బీజేపీ కావచ్చు, మిగిలిన అన్ని పక్షాలు కూడా చెప్తూ వస్తున్నాయి. కాబట్టి అందులో మనం అది తప్పు అని చెప్పే అవకాశం కూడా లేదు. సరే, ఇదే ఒక్క నెల రోజులు మనం బ్యాక్ వెళ్దాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, అదే నాటకీయ పరిణామాలతో రద్దు చేస్తూ ఈసీ రమేష్ కుమార్ గారి నిర్ణయం, దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకి రాష్ట్ర గవర్నమెంట్ కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో కరోనా విస్తృతం అవుతుంది రాష్ట్రంలో, ఈ ఎన్నికల తీరు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఈ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్నికలు నిలిచిపోయి అనుకున్నట్టుగానే కరోనా అది దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ జరుగుతున్న ఈ పర్యవసానాలన్నీ దాన్ని బేస్మెంట్లోనే వచ్చాయంటారా?
ఎందుకంటే కుల ప్రాతిపదికను కూడా దూషించుకోవడం, పరస్పర దూషణలకు దిగడం, లేఖ రాయడం, ఆల్రెడీ సిఎస్తో కూడా నీలం సాహ్ని గారితో కూడా లేఖ రాయించారు. అయితే మాకు ఎటువంటి కరోనా వల్ల రాష్ట్రంలో కరోనా ప్రభావం ఏమీ లేదు, ప్రధానంగా మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనే లేఖ కూడా గవర్నమెంట్కి రాశారు, కోర్టుకి రాశారు. అంటే ప్రక్రియ అంతా గమనించిన తర్వాత దానికి దీనికి సంబంధం లేదని అనుకోలేము. ఎందుకంటే ఇవన్నీ చాలా నెలల తరబడి జరిగిన, నెలల గ్యాప్తో జరిగిన అంశాలు కాదు కదా, వెంటనే జరిగాయి. మార్చి 8లో ప్రకటన, మార్చి 15న ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత నుంచి తంతు కొనసాగడము, వెంటనే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశం పెట్టడము, దానికి సంబంధించిన అభ్యంతరం వ్యక్తం చేయడము, ఆ తదనంతర పరిణామాలు అందరూ దాదాపు గమనిస్తున్నదే. కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైనా ఒకటి చట్టంలో మాట ఉంది, దాన్ని ఏమంటామంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. అంటే చర్యకి ఒక కారణం, చర్యకి ఒక కారణం. ఈరోజు ఇప్పుడు ఈ చర్య జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్గా కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం, ఈ సందర్భంగా జరిగినటువంటి కొంచెం రాజకీయ రచ్చ, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రాసెస్ అంతా రాజకీయంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ఏ ఒక్కరైనా అంగీకరించక తప్పదు. మనకు తెలిసినట్టు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండి ఈ విపత్కర పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఎక్కడ రాజకీయాలకి సంబంధించి చర్చ అయితే లేదు, మన రాష్ట్రంలో తప్ప. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా బాధితులు పెరుగుతున్న సంఖ్య, దాని నియంత్రణ భాగం ఈ నేపథ్యంలో జరుగుతున్నది తప్ప ప్రజెంట్ ఇటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే ఈ మన రాష్ట్రానికి ఇటువంటి సిచ్యువేషన్ రావడంపై మీ అభిప్రాయం? దీన్ని చెప్పాలంటే నాకు సాధారణంగా ఒక మన సామెత ఒకటి ఉంది. అంటే మరి ఈ సందర్భంలో వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకు అలా అనిపిస్తోంది. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టదు మరో దారి అంటారు. మీరు అన్నది వాస్తవమే, నిజమే. ఎందుకంటే అటు ప్రపంచం మొదలుకొని, దేశం మొదలుకొని, దేశంలోని అన్ని రాష్ట్రాలు మొదలుకొని ప్రస్తుతం అందరి దృష్టి కూడా కరోనా పైన ఉంది. కరోనా బారి నుండి ఎలా మనం రక్షింపబడాలి, ప్రభుత్వాలేమో అన్నీ కూడా కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించాలి, అలాగే ప్రజలేమో ఏ విధంగా మనం కరోనా నుంచి తప్పించుకోగలము, స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలి, సో ఇంటి వద్దనే ఉండే పరిస్థితి ఏంటి, ఈ రకమైన ఆలోచన చేస్తూ మరోవైపు నుంచి ఇన్ని రోజులుగా లాక్డౌన్ ఉంటే సో దీని ప్రభావం పారిశ్రామిక రంగం పైన, వ్యవసాయ రంగం పైన, ఆర్థిక రంగం పైన పడినట్లయితే రేపు పొద్దున పరిస్థితి ఏంటి అని ఆందోళనతో అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామము, రాజకీయ ప్రక్రియ అన్నది సహజంగానే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఊరందరితో ఒకదారి అయితే ఉలిపిరి కట్టదోదారన్న ఆలోచన రాక మానదనే నాకు అనిపిస్తోంది. అదొక విచిత్రమైన భిన్నమైనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం కరోనా గురించి ఆలోచిద్దామా, కరోనా వ్యాధికి సంబంధించి భయపడదామా, దాన్ని తరిమి కొట్టేందుకు ఆలోచన చేద్దామా, లేకపోతే రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితి పైన సంబంధించినటువంటి వరకు దృష్టి పెడదామా అంటే ఇది చాలా ఓ రకమైనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. సార్, గతంలో సిఎస్ ఈయన నా ప్రాణానికి భయం ఉంది రాష్ట్రంలోని, ఈయన ఎన్నికల వాయిదా పడిన నేపథ్యంలో నాకు రక్షణ కావాలి, కేంద్ర బలగాలతో రక్షణ కావాలి, ఎన్నికలు నిర్వహించేందుకు సజావుగా నిర్వహించేందుకు కూడా కేంద్ర బలగాలు ఉండాలి, అదేవిధంగా అక్కడక్కడ చెదురుమూల సంఘర్షణలు జరిగాయి, ఏకపక్షాలన్నీ, వీటన్నిటి మీద రానున్న నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ జరిగే అవకాశం ఉంటే అప్పటికి కూడా ఈయన సిఎస్ గారు ఉంటే అది ఎప్పటివరకు ఆయన ఏకగ్రీవాలకైనా ఏమైనా ప్రమాదం ఉందంటున్నారా? అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అధికార పక్ష అరాచకాలు సాగవనా, ఇందులో ఎటువంటి కోణం ఉంది, లేదంటే ఇంత అర్జెంటుగా ఈ కరోనా నేపథ్యంలో తొలగించడం మీద ఇప్పుడు ప్రజల్లో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? మీ ఆలోచన 100% కరెక్టే, మీరు అన్నది కరెక్టే. బహుశా అందుకే నేను అనుకోవడం ఏంటంటే ప్రస్తుతం కాని పరిస్థితి అయినప్పటికీ కూడా, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రపంచం, దేశం, రాష్ట్రం అంతా మునిగిపోతున్న పరిస్థితుల్లో కూడా సాహసించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే భావించాలి. ఎందుకంత సాహసం చేయవచ్చింది?
సో ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయంగా నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అదే కారణం ఏంటి? ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ గారు, సో వారిని కనుక తొలగించకపోతే ఇప్పటికే ఆయన నేరుగా కేంద్ర హోంశాఖకే ఒక ఫిర్యాదు చేసి ఆల్రెడీ వ్యతిరేక వర్గాలుగా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు కూడా ఏ ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నేరుగా ఫిర్యాదు చేయడం అనేది జరగలేదు. సో పనిలో పనిగా ఆ సందర్భంలో జరిగిన ఏకగ్రీవాలే కావచ్చు, దానికి సంబంధించిన కొంత రచ్చే కావచ్చు, ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక నివేదిక వెళ్ళడం, ఆ నివేదిక కూడా అక్కడికి పైకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు ఇదే వ్యక్తి కనుక అలాగే కొనసాగిస్తే ఏ విధంగా అనూహ్యంగా ఊహించకుండా ఎవరు కూడా ఏమాత్రం ఊహించని పరిస్థితులలో ఏ విధంగా అయితే ఎన్నికలను వాయిదా వేశారో అలాగే అనూహ్య పరిణామాలు ఏమైనా సంభవించవచ్చు. బహుశా అందుకనే ముందు ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఈ పరిస్థితుల్లో తన వంతు ప్రయత్నంగా రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసం చేసిందని చెప్పుకోక తప్పదు. అది గమనించిన ఎవరికైనా అర్థమైపోతుంది, అది సహజం. ఇది ఎంతవరకు నిలబడే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ నూతన ఎన్నికల కమిషనర్గా కనకరాజు ఈరోజు ఆల్రెడీ బాధ్యతలు స్వీకరించారు. అది దీని మీద మళ్ళీ అతను కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? కోర్టుకు వెళ్తారు, వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు రేపు సెలవు ఏదో హౌస్ మోషన్ దీని కింద పిటిషన్ వేస్తారు, వేయకుండా ఉండరు. కారణం ఏంటంటే ఇప్పుడు తను ఒక విధంగా చెప్పాలంటే నువ్వా నేనా అన్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రెండు రాజ్యాంగ వ్యవస్థలే, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థే, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినదే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ది కూడా రాజ్యాంగ వ్యవస్థే, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినదే. ఇటు ఎన్నికల కమిషనర్ కానీ అటు మన ముఖ్యమంత్రి కార్యాలయం అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా రాజ్యాంగబద్ధానికి లోబడే ఉన్నాయి. కాబట్టి వీరిద్దరూ కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే పరస్పరము నువ్వా నేనా అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఇది వ్యవస్థల మధ్య స్పర్ధతో పాటు వ్యక్తిగతంగా కూడా మారిపోయింది. కారణం ఏంటంటే గత మీడియా సమావేశంలోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో రమేష్ కుమార్ గారికి కులాన్ని ఆపాదించడం జరిగింది. ఆ సందర్భంలోనే 2-3 పదాలు కూడా దొర్లే, ఒక రకంగా చెప్పాలి అంటే దొర్లే. సో ఇది పూర్తిగా ఎలా అయిపోయిందంటే వ్యక్తిగతం అయిపోయింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో దీనికి సంబంధించి మరి ఆయన కూడా తప్పనిసరిగా తన రాజ్యాంగబద్ధంగా తన హక్కుని కాపాడుకునేందుకు మనకున్న ఏకైక మార్గం ఏంటి? న్యాయస్థానమే. సో ఏ వ్యక్తికైనా సరే తన హక్కుని పరిరక్షించుకోవాలి, తన పరువుని కాపాడుకోవాలి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులన్నీ పరిరక్షించుకోవాలి అంటే న్యాయస్థానమే దిక్కు. కాబట్టి న్యాయస్థానానికి తప్పనిసరి వెళ్తారు. ఇది న్యాయస్థానం పరిశీలనలో కూడా వెళుతుంది. ఆ సందర్భంలో ఈ జీవోలన్నీ వస్తాయి. జీవోలన్నీ దాన్ని న్యాయ సమీక్షాధికారం అంటాం. అంటే న్యాయ సమీక్షాధికారం అంటే ఇటు శాసనశాఖ చేసిన చట్టాలు కావచ్చు, కార్యనిర్వాహక శాఖ చేసిన చట్టాలు కావచ్చు, ఏమైనప్పటికీ అంటే జీవోలు అవి రాజ్యాంగబద్ధంగా లోబడి ఉన్నాయా లేదా అని పరిశీలించి సమీక్షించే అధికారం మనకి హైకోర్టుకి ఉంది, సుప్రీంకోర్టుకి ఉంది. కాబట్టి వాటి మీద ఈయన కోర్టుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంత పెద్ద వివాదాల మధ్యలోని మన నర్సీపట్నం వైద్యులు మీరు హల్చల్ చేసే ఉంటుంది వార్తలు కూడా, అంటే కనీసం రక్షణ లేదు, మాస్కులు లేవు అని చెప్పి బహిరంగంగా బాహటంగానే చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన నగర కమిషనర్ కూడా చెప్పారు. అయితే వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వం తొలగించడం జరిగింది. అట్ ద సేమ్ టైం నగర కమిషనర్ని వితౌట్ పర్మిషన్ ఆ కమిషన్ పరిధి దాటి బయటకు వెళ్ళొద్దని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకి కొంచెం అవకాశం ఇచ్చినట్టు ఉంది. అంటే మనకి అవకాశాలు లేవు, మనకి ఫెసిలిటీస్ లేవు, కల్పించండి అని ప్రభుత్వానికి చెప్తున్న వాళ్ళని, లోపాలను ఎత్తి చూపుతున్న వాళ్ళని నిలిపివేస్తున్నారు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది అని ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇక్కడ ఓ విషయం ఉందండి, మొగుడు కొట్టినందుకు కాదు తోటిగోడలు చూసి నవ్వినందుకు అని చందంగా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అధికారులు ఇరువురు కూడా సాధారణంగా సమస్యని లోపాయికారిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సర్దిద్దుకునే చేసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు బహిరంగంగా వచ్చేసి మీడియా ముందు చెప్పేయడంతో జనానికి తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో అది ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే ప్రభుత్వం కూడా తెలివిగా ఏం చేసింది, క్రమశిక్షణ బాధ్యతలు దానికి సంబంధించి అధిగమించాలన్న ఉద్దేశంతో ఆటోమేటిక్గా చర్యలు తీసుకునేది పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని అసలు మానవతా కోణాల నుంచి ఆలోచించాల్సిన సమయం. వాస్తవానికి కరోనా నేపథ్యంలో బాధితులకు సంబంధించి
ఫ్రంట్ లైనర్స్ అంటే ముందు వరుసలో ఉండి ప్రత్యక్షంగా వైద్యులు కావచ్చు, తర్వాత పురపాలక సంఘానికి సంబంధించిన అధికారులు కావచ్చు, పారిశుధ్య కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. సో వాళ్ళని మరింతగా ప్రోత్సహించాలి అంటే కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి. రక్షణ చర్యలు తీసుకోకపోగా ఇంకా తీసుకోండి మహాప్రభో మా పరిస్థితి ఇలా ఉందని చెప్పినప్పుడు మానవతా కోణంలో ఆలోచించకుండా దానికి క్రమశిక్షణ అన్న పేరు పెట్టేసి వాళ్ళపైన సస్పెన్షన్ వేయడం అన్నది కొంత ఆటోమేటిక్గా ఉద్యోగుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక ఆలోచనని ఆటోమేటిక్గా కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున మిగిలిన ఉద్యోగుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఏమిటిది అనే ఆలోచనలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు వైద్య సిబ్బంది కూడా కరోనా సోకుతుంది. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పుడు వారికి సరైన ఆయుధాలు లేకుండా వాళ్ళు పోరాటం చేయమంటే సాధ్యం కాని పరిస్థితి అని కొంతమంది వైద్యులు నేరుగా చెప్పే పరిస్థితి వస్తుంది. అవును, ఇప్పుడు అమెరికా లాంటి ప్రాంతాల్లో చూసినట్టు 100 మంది వైద్యులకి ఏదో వచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఒక వైద్యుడికి సోకింది. వైద్య సిబ్బంది 4 వచ్చింది కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది, సోకింది. కాబట్టి రక్షణ పరికరాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం అనేది ఈ పరిస్థితుల్లో అంటే ప్రభుత్వానికి ఉన్న సమస్యలు ప్రభుత్వానికి ఉంటే మనం పూర్తిగా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించలేం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించే విధానము సరైంది కాదు. ప్రభుత్వం అనేది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఏ పరిస్థితుల్లో ఆ విధంగా బహిరంగపోయారు, ఏంటి కారణము, నిజంగా ప్రభుత్వం అవకాశం అన్నీ కల్పించి రక్షణ పరికరాలన్నీ కల్పించినా కూడా ఉద్దేశపూర్వకంగా ఆ ఉద్యోగులు లేదా అధికారులు ఆ విధంగా అంటే అది తప్పనిసరిగా సస్పెక్షన్ చేయొచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో మానవతా కోణంలో ఆలోచించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి గమనించి ఇచ్చేయకుండా దాన్ని ఒక ఫిర్యాదుగా కాకుండా, ఒక ఆరోపణగా కాకుండా, ఒక ఆవేదనగా దాన్ని తీసుకున్నట్టయితే బాగుండేది. సార్, ఇప్పుడు ఈ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఇప్పుడు తొలగింపు మీద అయితే ప్రస్తుతం టాపిక్ ఏంటంటే సామాన్యులు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కామన్ మ్యాన్లో తలుచుకున్న ప్రశ్న ఏంటంటే మనకు ఎదురవుతుంది. ఈ టైంకి ఈయన ఎన్నికలు అడ్డుకున్నారు, అప్పుడు ఎన్నికలు జరపడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజెంట్ మన రాష్ట్రంలో పరిస్థితి, కరోనా బాధితుల పరిస్థితి ఏంటి అనేది కొత్త నినాదం బయటకు వచ్చింది. అంటే ఒకవేళ ఈయన అనుకున్నట్టు ఎన్నికలు జరిగిపోతే మన ప్రభుత్వం గవర్నమెంట్ వెళ్ళింది, దానికి అనుగుణంగా ఎన్నికలు జరగమంటే ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. అమెరికా, ఇటలీలో పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రత్యక్షమయ్యేది. ఎందుకంటే మంచో చెడో తెలియదు, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు మీరు గమనించారో లేదో, ఈయన 15వ తేదీ వాయిదా వేశారు, 22వ తేదీ జనతా కర్ఫ్యూ మన భారత ప్రధాని గారు పెట్టారు. ఆ తర్వాత నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అంటే ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 25-30 మధ్య, ఈ మధ్యలో ఉన్నాయి తేదీలు. సో అదే కనుక మీకు పెట్టుంటే పరిస్థితి ఏంటి? సో అంటే లాక్డౌన్ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అసలు ఈ పరిస్థితుల్లో ఎవరొచ్చి ఓటేస్తారు? ఈ పరిస్థితి ఉంది అన్న తర్వాత కోరుండి ఎవరు కూడా ప్రాణాన్ని పణంగా పెడతారా? సో అప్పుడు కూడా ప్రభుత్వం కానీ ఓటు హక్కు గురించి, ఓటు ప్రధానమైనది, నిజమైన ఆయుధము, అందరూ రండి ఓటేయండి అని చెప్పగలదా? సో అదే పరిస్థితి ఉంటే సామాజికంగా ఏదైతే ఇప్పుడు 3వ దశ అని చెప్పుకుంటున్నామో ఆ 3వ దశ మొదటి 2 దశల కన్నా ముందు అదే ప్రారంభమైపోయేది. ఎందుకంటే అప్పటికే లోపాయకారిగా మొదటి దశలో ఒక్కొక్కటి రావడం, అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం, విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆపేయడం ఇవన్నీ చేస్తూ వచ్చాం. అది కానీ మనం ఇప్పుడు ఉంటే ఊహించలేం. అది కొంతవరకు చాలా ప్రమాదం. చెప్పాం కదా, అమెరికా, ఇటలీలో ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉండేది. భారతదేశం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక హాట్ స్పాట్గా, డేంజరస్ జోన్గా మారినా ఆశ్చర్యపడనక్కర్లేదు. సరే, ఈ నేపథ్యంలో అటు దేశంలో ప్రత్యేక చర్చ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే కోవిడ్ బాధితుల సంఖ్య 402కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402, అందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే టోటల్గా కరోనా బాధితులు ఈరోజు ఒక్కరోజే 21 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంటుంది. దీనిపై రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లుగా విడదీసి లాక్డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకు
అటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు అధికారులు కానీ ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీ కప్లో తుఫాన్ల ప్రజెంట్ మన సిఎస్ నియామకం దీనిలోకి వస్తుంది. అంటే దీన్ని ఏ రకంగా మనం తీసుకోవచ్చు? అంటే రోజుకి గంటల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆందోళనకరంగా తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు లేదు. గత వారంతో పోల్చుకుంటే వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ముందు నుంచి అనుకుంటుంది అది రెండో దశ, మూడో దశకి. మూడో దశలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే సామాజిక సంక్రమణ లేకుండా మనం అరికట్టగలిగితే కరోనా వ్యాప్తిని అరికట్టినట్టే. సో సామాజిక సంక్రమణ, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? సాధారణంగా ఇప్పుడు ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో, ఈ కరోనా బాధితులు ఉన్నారో, ఆ కరోనా బాధితుల నుంచి వాళ్ళు నివసిస్తున్న సమాజంలో మిగిలిన వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉండే పరిస్థితి. అది కానీ వ్యాప్తి చెందితే అది మూడో దశ. అందుకే ఇప్పుడు రెండో దశ నుంచి మూడో దశ పరిస్థితిలో మనం ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు గమనించినట్లయితే మీరు చెప్పినట్లుగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా సో గత వారం రోజుల నుంచి కూడా ఈ కరోనా బాధితుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది ముందు ఎలా ఉంటుందన్నదే ఒక ఆందోళన కూడా. ఒకవేళ అనూహ్యంగా, ఎందుకంటే ఒక స్థాయి వరకు పెరిగిన తర్వాత ఎలాగో లాక్డౌన్ చేస్తున్నాం కాబట్టి, అందుకనే లాక్డౌన్ అని చెప్పి కోరుకుంటున్నది కూడా అందుకే. దాదాపు మన దేశంలో రాష్ట్రాలన్నీ కూడా లాక్డౌన్ ఇంకా పొడిగించండి అంటున్నది అందుకే. కారణం ఏమీ లేదు, ఈ సామాజికంగా సంక్రమణ అనేది నిలిపివేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఇటువంటి పరిస్థితులు, ఇలా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనము దానిపైన దృష్టి కాకుండా, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఇది రాజకీయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ మాత్రము కాదనిపిస్తోంది. ఏదైతే జరిగిందో అంటే ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ని పక్కకు పెట్టడము, అలాగే కొత్తగా కమిషనర్ని ఏర్పాటు చేయడము, ఆయన బాధ్యతలు స్వీకరించడము, ఆయన గవర్నర్ని కలవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్కి? ఆలోచన ధోరణి ఏంటి అనేది మనకి ఈ ఒక్క పూట, రోజు కూడా అక్కర్లేదు, ఒక పూట గడిస్తే పూర్తిగా మనకి అవగతం అవుతుంది. సో అందుకని ఇదేంటి, రాజ్యాంగ ప్రక్రియ అనడం కన్నా రాజకీయ ప్రక్రియ అనే పదాన్ని నేను వాడుతున్నాను. ఇది రాజకీయ ప్రక్రియ చివరికి ఎలా దారితీస్తుంది అన్నది, కరోనా ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కాదు. ఇప్పుడు ఈ రాజకీయ ప్రక్రియ ప్రభావము కరోనాపై ఎలా ఉంటుందన్నది ఒక మరో కోణం నుంచి మనం గమనించినట్లయితే అది ఒక చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ చేశారు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో. ఇందులో మెజారిటీ ఆఫ్ ద రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులంతా మరొక 2 వారాలు లేదా నెలాఖరు వరకు లాక్డౌన్ కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేస్తేనే మనం కరోనాను కట్టడి చేయగలము. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తే చేస్తామని రాష్ట్రాల వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ లాక్డౌన్ మరింత పొడిగించే అవకాశం ఉందా? ఒకరు పొడిగిస్తే మంచిదా, లేకపోతే ఈ లాక్డౌన్ రేపు 14వ తారీఖు ముగించేస్తే మంచిదా? 14వ తేదీ ముగించడం మంచిదా, పొడిగిస్తే మంచిదా అంటే ఒక రకంగా చెప్పాలంటే పొడిగించడం అన్నదే మంచిది. పొడిగించాలి కూడా పరిస్థితుల్లో ఏమాత్రం. కానీ చెప్పాం కదా, మూడో దశ అదేంటి, మన సోషల్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే సామాజికంగా ఒకరి నుంచి ఒకరికి అది ఆపగలిగితే కరోనా వ్యాప్తిని మనం అరికట్టినట్టే. ప్రస్తుతం ఏం చేస్తున్నాం, సెకండ్ స్టేజ్ వరకు అంటే విదేశాల నుంచి వచ్చిన వారికి ఉన్నది, వారిని ఎవరైతే ప్రైమరీగా కాంటాక్ట్ అయ్యారో వారికి సంబంధించింది, అంతటితో దాన్ని ఆపేయగలిగితే మేలు. అలా కాకుండా సమాజంలో మిగిలిన వారికి దాన్ని వర్తింపజేసేలా చేసామనుకోండి, ఇంక మనం దాన్ని ఆపలేం. అయితే దాన్ని చేయాలి అంటే లాక్డౌన్ పొడిగించవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఎన్ని రోజులు ఏమిటి అన్నది అంటే ఈ విషయంలో మాత్రము మనం కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోడీ గారిని అభినందించాల్సిందే. ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి, సో కేంద్ర ప్రభుత్వమే కదా మనం ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుందామని కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సంప్రదించి, ప్రముఖులతో సంప్రదించి ఒక ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకుని ఏం చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. కారణం ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి జీవన్మరణ సమస్య. ఓవైపేమో కరోనా, సో రెండో వైపేమో ఆర్థిక సమస్య. సో లాక్డౌన్ పూర్తిగా కొనసాగిస్తే ఆర్థికపరమైనటువంటి సమస్య ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు సామాన్య మధ్యతరగతి బతుకులన్నీ ఛిద్రమైపోయాయి. ఇది ఇంకా ఎక్కువ కొనసాగితే దాదాపు ఇంకా అందరూ వీళ్ళని లేరు, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అని కాదు, అందరి ప్రభావం ఉంటుంది.
పోనీ అలాగని చెప్పేసి లాక్డౌన్ తీసేద్దామా అంటే అది పూర్తిగా ప్రాణాలని హరించి వేస్తుంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోకపోతే అది మొత్తం మన దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రులు అందరితో కూడా మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. బహుశా నాకు తెలిసినంత వరకు కూడా ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో లాక్డౌన్ అన్నది పూర్తి అంటే నెలాఖరు దాకా పొడిగిస్తారా, వారం రోజులు పొడిగిస్తారా అన్నది ఒక సందేహం. తరువాత కొన్ని రంగాలకు మినహాయింపు ఇస్తారు. ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి మినహాయింపు ఇస్తారు. అలాగే ఎక్కడెక్కడైతే అంటే రాష్ట్రాల వారికి, అందుకే ప్రత్యేకంగా ప్రధాని గారు కూడా హాట్స్పాట్లు అంటాం, ఎక్కడైతే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందో ఆ జిల్లాల్లో లాక్డౌన్ అన్నది సంపూర్ణంగా అమలు చేసి, ఎక్కడైతే పాజిటివ్ కేసుల సంఖ్య అతి స్వల్పంగా ఉందో, అసలు లేకుండా ఉందో, అక్కడ కొన్ని నిబంధనలను సడలించే అవకాశం ఉంటుంది. అంటే ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం కాకుండా ఒక క్రమంలో దశల వారీగా ఎత్తివేసే ప్రక్రియ చేస్తే ఒకవైపు ఏంటి మన ఆర్థిక రంగాన్ని ఊతం తెచ్చుకున్నట్టు ఉంటుంది, రెండో వైపు ఏంటి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఒక నివారణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. బహుశా నాకు తెలిసినంత వరకు ఆ రకంగా వెళ్ళే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇప్పుడు ఇదే విషయం మీద మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాన దృష్టిలో తీసుకుని వెళ్ళారు. అంటే లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడం కాకుండా ఈ కరోనా ప్రభావిత ప్రాంతాల్లోని కరోనా ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంది, కరోనా బాధితులు ఎక్కడ ఉన్నాయి, ఈ రెడ్ స్పాట్లోనే లాక్డౌన్ సంపూర్ణంగా అమలు చేస్తాము, మిగతా దగ్గర దశల వారీగా లాక్డౌన్ సడలింపు ఇవ్వాలని ఉంది. అయితే ఏదేమన్నట్టుకి లాస్ట్లో కంక్లూజన్ కూడా ఇచ్చారు, ఏదేమన్నట్టుకి ప్రధానమంత్రిగా మీరు ఏది చెప్తే ఆ నిర్ణయం మేర మేము పాటిస్తాము అని. అంటే దీంతో ఈ ముఖ్యమంత్రి అభిప్రాయంతో కొంత ఉపశమనం లభించినట్టు అంటారా ఈ లాక్డౌన్ నేపథ్యంలో? లాక్డౌన్ పూర్తిగా తొలగించండి అని అయితే తొలగించే, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి తెలిసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మాట అయితే ఒక సూచన అయితే చేశారు కేంద్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఏం సూచన? ఇందాక మనం అనుకున్నట్టు సాధారణంగా ఏంటంటే ఎక్కడైతే హాట్స్పాట్లు ఉన్నాయో జిల్లాల వారికి అందుకే రెడ్ జోన్లు గుర్తించారు. సో ఏ జిల్లాలో ఎన్ని రెడ్ జోన్లు ఉన్నాయి, హాట్స్పాట్లు ఎన్ని ఉన్నాయి, సో ఎక్కడెక్కడ పరిస్థితి ఏంటి, దాని ప్రకారం మనం సడలింపు ఎంతవరకు చేయొచ్చు, ఏ రంగాలకు అవకాశం ఇవ్వచ్చు, ఎంతవరకు మనం ప్రజలకు వెసులుబాటు కల్పించవచ్చు అన్న దానిపైన ఒక కసరత్తు చేశారు. కాబట్టి ఆ మేరకు అంటే లాక్డౌన్ అన్నది ఒకేసారి కాకుండా దశల వారీగా తీసే భాగంగా సో ఈ హాట్స్పాట్ల ఆధారంగా చేసుకొని దానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఎల్లో జోన్ అని, రెడ్ జోన్ అని చెప్పి, గ్రీన్ జోన్ అని చెప్పేసి విభజన చేసి దాని ప్రకారం చేస్తారు. ఆ రకమైన సూచన ఏదో చేశారు. మరి కొంతమంది ముఖ్యమంత్రులు అంటే అందరు ముఖ్యమంత్రులు కూడా లాక్డౌన్ కొనసాగించండి కాకపోయినా 10 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పంజాబ్, ఒరిస్సా, వీళ్ళు వాళ్ళంతా పొడిగించేసుకున్నారు, సొంతగా పొడిగించారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇంకా ఆ పొడిగింపు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కానీ ఏంటంటే ఒక అభిప్రాయం చెప్పడం అనేది జరిగింది. అందుకే తుది బాధ్యత అంతా కూడా ప్రధానమంత్రికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి కొంతవరకు ప్రధానమంత్రి ఆలోచన మేరకే రాష్ట్రంలో కూడా లాక్డౌన్ విషయానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అనుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది అంటున్నారు కదా సరే, మళ్ళీ రమేష్ కుమార్ గారు వివరానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, 2 ఆర్డినెన్స్. అయితే ఇది అలహాబాద్ కోర్టు గతంలో ఇటువంటి కేసులో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తుంది. ఇది ఎంతవరకు చెల్లుబాటు అవుతుందంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే గవర్నర్ని కలిసి ఆర్డినెన్స్ తెస్తున్నామన్నప్పుడు గవర్నర్ గారు ఇది పర్వాలేదా అని అడిగినప్పుడు ఆ కేసు విషయం ప్రస్తావించినట్లు ఒక మాట వినబడుతోంది. అది ఇక్కడ అలహాబాద్ తీర్పు కూడా అపరిమిత ప్రసాద్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే కేసు 2007 సంవత్సరంలో ఆగస్టు 23లోనో 25లోనో ఎప్పుడు ఇది తీర్పు వచ్చింది. అందులో కోర్టు సుప్రీంకోర్టు చాలా విషయాల్ని చాలా కూలంకషంగా చర్చకు తీసుకురావడం జరిగింది. అలహాబాద్ హైకోర్టులో చర్చకు తీసుకురావడం జరిగింది. అందులో దాదాపు 99 అంశాలని జడ్జిమెంట్లో న్యాయమూర్తులు ప్రస్తావించారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అంశాలకి జడ్జిమెంట్లో ఉన్న కొన్ని అంశాలకి ఒక భిన్నమైన కోణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదే జడ్జిమెంట్లో చివరిలో 91వ అంశం కింద అక్కడ న్యాయమూర్తులు చెప్పిన అంశం కూడా ఏమిటి అంటే, ఒకసారి ఒక రాష్ట్రానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించిన తర్వాత అతని సర్వీసు విషయంలో కానీ, అతన్ని పదవీ కాలాన్ని తగ్గించే విషయంలో కానీ
అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇందుకు సంబంధించి స్వాతంత్రానికి రాకముందు ఉన్నటువంటి కేసుల ప్రస్తావనతో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక హైకోర్టులు ఇచ్చినటువంటి కేసులన్నింటినీ కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. సో దాంతో ఆ విషయం స్పష్టం చేసింది. అయితే చివరిలో లాస్ట్ పాయింట్లో ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఏదైతే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే కేసును వేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు కొత్తగా నియమితులు, అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఇలాగే మన రాష్ట్రం లాగానే కొత్తగా ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమించింది. ఆ ఎన్నికల కమిషనర్ని పార్టీగా చేర్చలేదు. సో కొత్త ఎన్నికల కమిషనర్ని పార్టీగా చేర్చలేదు. కొత్త ఎన్నికల కమిషనర్ ఏం చెప్తాడో మనకి వినకుండా ఎలా నిర్ణయం తీసుకుంటాము? కాబట్టి ఈ ఉద్దేశంతో ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నానని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ చివరి పాయింట్, అందుకనే ఎన్నో అంశాలు ప్రస్తావించి చెప్పిన పాయింట్లన్నీ పక్కకు పెట్టేసి చివరిలో ఏదైతే అలహాబాద్ కోర్టు చెప్పిందో ఈ అంశాన్ని దాని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము ఆ ఆర్డినెన్స్ జీవోలు తెచ్చేందుకు ఉపక్రమించింది. సో కాబట్టి ఇప్పుడు ఆ కేసు మొత్తం మనం జాగ్రత్తగా గమనిస్తే సేమ్ ఇలాంటిది అది కూడా. అందుకనే బహుశా అక్కడ ఇప్పటివరకు కూడా ఏంటి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని నియమిస్తున్నామని చెప్పి అంటున్నారు. సో అంటే మార్పు చేసుకోవచ్చు, పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం అనేది ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినప్పటికీ కూడా అది తదుపరి దానికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎన్నికల కమిషనర్ నియమించడం జరిగింది. మీరు ఒకసారి మామూలుగా చూడండి, చట్టాన్ని పక్కకు పెట్టేద్దాం, కాస్త చట్టాన్ని రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేద్దాం. ఆల్రెడీ నియామకం అయింది. ఆ నియామకంలో ఆయన పదవీ కాలాన్ని 5 ఏళ్లుగా నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే అది తర్వాత వచ్చే కమిషనర్కి వర్తిస్తుందా, ఉన్న కమిషనర్కి వర్తిస్తుందా? జనరల్గా సో ఉన్న కమిషనర్కి అది వర్తించే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తదుపరి కమిషనర్కి వచ్చిన దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఉన్న ఫలంగా 3 ఏళ్ల పదవీ కాలం ఇది అయిపోయింది కాబట్టి మీరు ఇంతటితో స్వస్తి అన్న జీవోను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ అలహాబాద్ హైకోర్టులో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు విషయానికి దీనికి ముడిపెట్టడం అనేది అంత సరైనది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందులో స్పష్టంగా జడ్జిమెంట్లో విషయం చెప్పాడు. ఏమని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు సంబంధించి నియమితులైన తర్వాత ఎలాంటి చర్యలు మార్పులు తీసుకోకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొలగింపు అనేది జరగకూడదు. సర్వీస్ నిబంధనలు మార్పు చేయకూడదు. సర్వీస్ నిబంధనలు మార్పు చేయడం అనేది కూడా తొలగింపులో భాగంగానే వస్తుంది అని చెప్తూ చివరి వాక్యం మాత్రం అది చేర్చడేమని, దీనిలో ప్రధాన పార్టీగా చేర్చవలసినటువంటి కొత్తగా నియమితులైనటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ని పార్టీగా చేర్చనందున ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా నిర్ణయానికి మనం రాలేం కాబట్టి ఈ కేసును కొట్టివేయడం జరిగింది. కేవలం ఒక్క పాయింట్ బేక్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు అని తీసుకొచ్చారు. అయితే ఇది ఎంతవరకు నిలబడుతుంది అన్నది అది మరి న్యాయస్థానాలు తెలుస్తాయి. ఎందుకంటే అది ఇంకా న్యాయస్థానం పరిధిలో న్యాయస్థానానికి వెళితే న్యాయస్థానం అనేది పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కరోనా హాట్స్పాట్స్ పక్క తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, తర్వాత మన రాష్ట్రంలో విజయవాడ, ఇలా హాట్స్పాట్స్ పెరిగిపోతున్నాయి. అయితే ఈ మంచో చెడో కానీ ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ నమోదు కాని కరోనా కేసులు. అంటే ఇది భవిష్యత్తులో ఇంకా కొనసాగాలంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అటు అధికార వర్గానికి కానీ ఇటు ప్రజలకు కానీ మీరు ఎటువంటి సూచన ఇస్తారు? దీనికి సంబంధించి మనకి ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇది ఒక రకంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయంలో మన జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారిని, మన జిల్లా ఎస్పీ గారిని, అలాగే వైద్యులని, అలాగే మన పారిశుద్ధ్య కార్మికులని అందరినీ కూడా తప్పనిసరిగా మనం అభినందించాల్సిందే. వారి కృషి చాలా అమోఘం. అయితే ఇది ఇలాగే కొనసాగాలి అంటే ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు తెలిసినంతవరకు 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నాకు తెలిసినంతవరకు మన జిల్లాలో
వీళ్ళకి టెస్టులు చేసిన దాఖలాలు లేవు. ఎందుకు చెప్తున్నానంటే ఇది పాజిటివ్ అన్నది ఉన్న లక్షణాలు బయట కనబడకపోవచ్చు. అదే జరుగుతోంది. వీళ్ళు ఇటు ఫ్రంట్ లైనర్స్ అంటే పోలీసులు కావచ్చు, వైద్యులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. అలాగే మన మీడియా మిత్రులు కూడా వీళ్ళు కూడా ఏంటి ఎక్కడికైనా వెళ్ళి సమాచారం ఉందంటే ఆ 10 మందిలోకి వెళ్తున్నారు, తీసుకుంటూ వస్తున్నారు, క్వారంటైన్ ఉన్న దగ్గరికి వెళ్తున్నారు, ఆ రోగుల దగ్గరికి వెళ్తున్నారు, చేస్తున్నారు. అంటే వీళ్ళెవరికి కూడా ఇప్పటి వరకు కూడా సరైన రక్షణ పరికరాలు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకైనా ముందస్తు జాగ్రత్తగా ఒకసారి వీళ్ళకు కూడా పరీక్షలు చేస్తే ఏమాత్రం ఎక్కడైనా లోపాయకారిగా వైరస్ ఉన్నట్టయితే బయటపడుతుంది. తర్వాత రెండోది సమగ్ర సర్వే, అంటే వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. అయితే నా దృష్టిలో కొన్ని సందర్భాల్లో పరిశీలన చేసినట్లయితే వాలంటీర్లు ఇంటి లోపలికి వెళ్ళి అడగటం లేదు, ఇంటి బయట నుంచి అడుగుతున్నారు. అంటే వారి భయం వారికి ఉంటుంది. ఒక వాలంటీర్ వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళేసి మీ ఇంట్లో ఈ వృద్ధులు ఎవరైనా ఉన్నారా, పిల్లలు ఎంతమంది ఉన్నారు, జలుబు దగ్గు లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎవరో ఒక వ్యక్తి ఇంట్లో వ్యక్తి బయటకు వస్తున్నారు, వివరాలు చెప్తున్నారు, చెప్పేస్తే అది నోట్ చేసుకుని వచ్చేస్తున్నారు. కానీ లోపల విదేశీ నుంచి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నా చెప్పరు, లోపల నిజంగా దగ్గు జలుబుని తీవ్రత ఉన్నా చెప్పరు. అది అసలు ఆ లక్షణం కాదో లేదో ఎంతమందికి తెలుసు? సో అవగాహన ఎంతమందికి ఉంది? వీళ్ళ లోపలికి వెళ్ళలేరు, వాళ్ళందరూ బయటికి రారు, ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో చెప్పుకుంటున్నారు. అలా కాకుండా సమగ్రంగా ఇంటి పట్టున ప్రత్యేకించే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ఒరే నాయనా అని చెప్పి వాళ్ళకి నయానా బుజ్జగించి విషయం చెప్పి ఏంటనేది కాస్త గమనిస్తే చాలు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు క్వారంటైన్ ఉన్నాము, మాకు ఆల్రెడీ అనుమతి వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చామని చెప్తే ఓహో అలాగా అని చెప్పి వదిలేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా సమగ్రంగా జల్లెడ పట్టడం అంటారు చూసారా, జల్లెడ పట్టి కాస్త శ్రమ అనుకోకుండా, సో కాస్త శ్రమ అనుకోకుండా చేస్తే ఇప్పుడు ఏదైతే మనం పాజిటివ్ అనుకుంటున్నామో ఆ పాజిటివ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. మరో ముఖ్య విషయం ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం మన పొరుగు జిల్లా, అక్కడే మనకి దాదాపు పాజిటివ్ కేసు ఇచ్చారు, హాట్స్పాట్గా 20 వరకు వచ్చాయి, అవునా? ఇప్పుడు వైజాగ్ నుంచి విజయనగరానికి వచ్చి వెళ్తున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఆ విషయం సాక్షాత్తు మన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. ఆయన కొంతమంది నోటీసులు కూడా ఇచ్చారు. అంటే విశాఖపట్నంలో నివాసం ఉంటూ వాళ్ళు ఇక్కడి నుంచి రాకపోకలు చేస్తున్నారు, అధికారులు ద్విచక్ర వాహనాల మీద వెళుతున్నారు, కార్ల మీద వెళుతున్నారు. సో వాళ్ళని వదలడానికి సంబంధించి పోలీసులు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు నలిగిపోతున్నారు, వదలకూడదు లేదు అధికారుల పరిస్థితి. అలా కాకుండా ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా నిబంధనలు పాటించి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించొద్దు. ఎవరైతే అధికారులు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండండి, ఇక్కడే ఉండండి అని. ఎందుకు అంటే అది ఆల్రెడీ రెడ్ జోన్ హాట్స్పాట్. పొరపాటున ఏ ఒక్క వైరస్నైనా ఏ అధికారి కానీ ఉద్యోగి కానీ జిల్లాలోకి తెచ్చాడో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో పాజిటివ్ అన్నది కాస్త నెగిటివ్ కాస్త పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మోహమాటంగా ఉద్యోగులకి అధికారులకి చెప్పేయడమే, రాకపోకలు చేయొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పి చేస్తేనే తప్ప ఇప్పుడు మనం ఏదైతే దీన్ని కంటిన్యూ చేస్తున్నామో అది అంటే మనకి ఇంతవరకు కూడా ఒక పాజిటివ్ కేసు కూడా విజయనగరం జిల్లాలో శ్రీకాకుళంలో రాలేదు అన్నదాన్ని కొనసాగించవచ్చు. అయితే దీని మీద ఉన్నతాధికారులు సైతం రాలేదు అన్నందుకు సంతోషించకుండా రాకలేదు అంటే దానికి సరిపడా టెస్టులు జరగట్లేదు, దానికి సరిపడా సర్వే జరగట్లేదు. దీని మీద మరొకసారి పూర్తిగా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇది 3వ సర్వే జరుగుతుంది మన జిల్లాలో. ఇది పూర్తి స్థాయి సర్వే అంటే ఇప్పుడు సర్వే జరగడం లేదని మనం చెప్పడం లేదు, చేస్తున్న సర్వేని సమగ్రంగా జల్లెడ పట్టినట్లు కొంచెంత రిస్క్ తీసుకునైనా సమగ్రంగా చేస్తే బాగుంటుంది. ఏదో అంటే చూసారా తూతూ మంత్రం మొక్కుబడి మామ సో అని కాకుండా చేస్తున్నారు, తిరుగుతున్నారు. కానీ వీళ్ళు భయరీత్యా కావచ్చు, ఆందోళన రీత్యా కావచ్చు, గుమ్మం దగ్గరే నిలబడుతున్నారు, ఎవరో ఒకరిని పిలుస్తున్నారు, వివరాలు అడుగుతున్నారు. వీళ్ళు అడిగే వివరం పైగా వీళ్ళు మాస్కులు పెట్టి అడుగుతున్నారు. వీళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకంటం లేదు, పద్ధతిగా టిక్కులు పెట్టుకుని వెళ్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి లోపల ఎలా ఉంది? ఎందుకంటే సహజంగా ప్రతి మనిషికి ఒక లక్షణం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. ఏంటంటే ఏది కూడా నిజం చెప్పడు, అలాగని అబద్ధం చెప్పడు. చూసారు అశ్వత్థామ అత కుంజరా అన్నట్టే ఉంటుంది. ఉన్నారా? లేరు. ఎవరున్నారు? లేరు. అది కాకుండా నేను అనేది ఎవరు విదేశాల నుంచి వచ్చారు,
ఓకే, ఎన్నాళ్ళైంది వచ్చారు, క్వారంటైన్లో ఎన్నాళ్ళు ఉన్నారు, నిజమేనా, ఆ వివరం మాకు ఇవ్వండి, ఇచ్చి తీరాల్సిందే. 2, అసలు పరిస్థితి ఏంటి, ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇది తెలియకుండా మీరు ఎన్నిసార్లు సర్వే చేసినా అదే ఫలితం. ఇవన్నీ ఏంటంటే నివురుగప్పిన నిప్పు, ఎప్పుడు పేలుతుందో మనం చెప్పలేం. అది నేనేది అంటే అది కొంచెం శ్రద్ధ చూపిస్తే మనకున్న ఈ ప్రతిష్ట ఏదైతే ఒక్క పాజిటివ్ కూడా ఇంతవరకు రాలేదని అనుకుంటున్నామో దాన్ని మనం కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఈ అంశంలోని పూర్తిగా మనం అధికార యంత్రాంగం మీద అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఈ వీళ్ళ మీద మనం ఆధారపడకుండా ప్రజల్లో కూడా మార్పు రావాలి. తమంతట తాముగా ప్రజలు కూడా తమంతట తాము ముందుకు వచ్చి క్వారంటైన్ టెస్ట్ చేయించుకుని అనుమానాలు ఉంటే అంటే ఇది ఈ క్వారంటైన్ అన్నా ఆ తర్వాత ఐసోలేషన్ అన్నా అంటే అక్కడ తెలియని తనంలోనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే ఇది పరిపూర్ణం అవుతుందనే అభిప్రాయం వెలువడుతుంది. అది నిజమేనండి, అది వాస్తవమే. ఎందుకంటే పాపం చూడండి, అధికారులు, పోలీసులు కావచ్చు, తర్వాత వైద్య సిబ్బంది కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, పాపం వాళ్ళు రాత్రనగా పగలనగా అన్నీ మర్చిపోయి ఇంతలా చేస్తున్నారు, చెబుతున్నారు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించకపోతే ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలి. దానికి ఒక్కటే విన్నపం ఏంటంటే సోషల్ మీడియా పక్కకు పెట్టండి. సోషల్ మీడియా అన్నది పూర్తిగా అవాస్తవం, అభూత కల్పన. దాని మీద ఆధారపడద్దు. నాకు తెలిసినంత వరకు కూడా చదువుకున్న మేధావుల దగ్గర నుంచి చదువు లేని వారి వరకు కూడా సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని నమ్మేసి దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. చాలా తప్పది. సో ప్రభుత్వం ఉంది, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. సో ఆ ప్రభుత్వం ఏం చెప్పింది, అధికారులు ఏం చెప్తున్నారు, దాన్ని మనం పాటించాలి. ఒక పోలీస్ అధికారి ఉండి మీరు రాకూడదు బయటికి అంటే దాన్ని మనం పాటించి తీరాలి. అలాగే అధికారులు చెప్తున్నారు, ఏమంటే మీ దగ్గర ఏమన్నా అనుమానితులు ఉన్నా లేదా మీకు ఏదైనా అనుమానం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అన్నప్పుడు మనం తప్పనిసరిగా సంప్రదించాలి. అంతే తప్ప దాపరికం చేయడమో, ఏదో మనల్ని దాపరికం చేసి ఏది తప్పించుకునే ప్రయత్నం చేస్తే మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి కరోనా వస్తే వాడి కుటుంబానికి ప్రమాదం. ఇది పరిస్థితి ఏముంది. అందువల్ల ప్రజలు స్వచ్ఛందంగా అవగాహనతో పత్రికలు, టీవీలో వచ్చేటువంటి విషయాలను నమ్ముతో, ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ, అధికారులు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటే తప్పనిసరిగా మనం కరోనాని జయించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తతో ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అన్నది తనంతట తానుగా రాదు, మనంతరం మనం వెళ్ళి ఆహ్వానిస్తూనే వస్తుంది. అయితే దీని మీద ప్రజలు కూడా పూర్తి అవగాహనతో ఉండి ప్రజెంట్ భయాన్ని వీడి బాధ్యతగా మెలిగితే ఈ కరోనాను మరింత దూరం చేయొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుని స్వీయ నిర్బంధం నుండి పోలీసులకి, జిల్లా అధికారులకి సహకరించి కరోనాని మన నుంచి దూరం చేద్దాం. జిల్లా ప్రెసిడెంట్ ఉన్న స్థాయిని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఇంకో రోజు ఇంకో చర్చా కార్యక్రమంలో పాల్గొందాం. సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా వాజీ ఛానల్ స్టూడియోకి వచ్చి అందించారు. మీకు కూడా వాజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షకులకు కూడా విన్నపం, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటి వద్దనే ఉందాము, కరోనాని జయిద్దాము, అధికారుల సూచనలు తప్పనిసరిగా మనము పాటిద్దాం.